నమస్కారం గురుగారు. సంశయనం శ్రీ శరణమయ్యప్ప. గురుగారు చాలా మందికి ఏంటంటే ఉద్యోగం లేక అంటే అది యువతుల్లో ఎట్లా అంటే ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఉద్యోగం రావాలి అని చెప్పేసి ఏవో కోర్సులు చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి ఏం చేసినా కూడా ఉద్యోగం అనేది రాదు. చాలా కష్టపడుతూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళకి మీరిచ్చే రెమెడీ? చాలామంది వారు కూడా ఇప్పుడు ఉద్యోగం పరంగా నారు కూడా వస్తుంటారు. ఉద్యోగం సంబంధించిన రెమెడీ చెప్పండి గురుగారు అనేసి. చాలామంది కూడా అందరు కూడా చదువుకు తగ్గట్టు అందరు కూడా ఉద్యోగం రావాలని నా కోరిక. వాళ్ళకు చదువు తగ్గట్టుగా గవర్నమెంట్ ఆఫీసర్లు కానీ, సరే ఏదైనా కూడా బిజినెస్ పరంగా కానీ, మంచి ఆఫీసులలో కానీ ఎందులో అయినా కూడా వాళ్ళకు ఉద్యోగరీత్యా ఉద్యోగం సంపాదించుకొని వాళ్ళ నిండు జీవితంలో మంచి లక్షల రూపాయలు గడించాలని నా కోరిక. సరే, అందులో ఎవరు కూడా చాలామంది చదువుతున్నారు. ఒక కోర్సు ఇప్పుడు ఎన్నో రకాల కోర్సు వచ్చింది. చాలామంది కూడా మనకు బయట దేశం వెళ్ళడం అంటే అక్కడ కూడా కోర్సు చేస్తూ అక్కడ ఉద్యోగం సంపాదించుకోవాలని, ఇక్కడ కూడా ఉద్యోగం సంపాదించుకోవాలని ఎన్నో వాళ్ళకి సంబంధించి ఎన్నో రెమెడీస్ చేస్తూ ఎన్నో పూజలు చేస్తూ అన్నీ కూడా వాళ్ళకి స్టార్టింగ్ ఏంటంటే ఇంటర్మీడియట్ దాటిందంటే వాళ్ళకు డిగ్రీ చేస్తూ ఉద్యోగం సంబంధించింది చేయడం. ఒకటి డాక్టర్ అవుతారు, కొన్ని చేస్తుంటారు. సరే, ఏదో కోర్సు చేసుకుని ఏది ఉన్నా కూడా ఏదో ఒకట ఉద్యోగం పరంగా వెతుకుతూ బయటకు వచ్చేస్తారు. ఇంటర్వ్యూలో వెళ్తుంటారు, ఇది చేస్తుంటారు. చాలామంది కూడా ఇంటర్వ్యూస్ చేస్తుంటారు, ఉద్యోగం దొరుకుతుంది, మళ్ళీ వెళ్తుంటారు వస్తుంటారు. అంటే ఎంత స్పీడ్కి వెళ్తారు అంత స్పీడ్గా వచ్చేస్తారు. అట్లా చాలామంది కూడా ఇబ్బంది పడుతుంటారు ఉద్యోగ పరంగా కానీ ఏదో పరంగా కూడా. ఇంట్లో మనకు సరే ఉద్యోగపరంగా వాళ్ళకి రాకపోవడానికి దశ అంతర్దశలు కొన్ని ఉంటాయి అన్నమాట. ఒక మంచి దశ వచ్చినప్పుడు ఉద్యోగాలు దొరికిపోతాయి. మామూలు దశలు ఉన్నప్పుడు, సరైన దశ అంతర్దశలు ఉన్నప్పుడు మనకు ఉద్యోగం పరంగా ఏదో పరంగా రావడం అంటే మన నక్షత్ర బలము, మన టైం బాగుండి అంటే మంచి నక్షత్ర బలం ఉన్నప్పుడు ఈజీగా ఉద్యోగాలు వచ్చేస్తాయి. ఈజీగా ఉద్యోగం ఏదో విధంగా ఒకటే అప్లికేషన్ ఒకటే ఇంటర్వ్యూలో అలా దశ అంతర్దశలు కూడా మంచిగా వచ్చేస్తాయి. సరే, టైం కొంచెం అనుకూలంగా లేక కొంచెం ఉద్యోగం లేట్ అవుతున్నప్పుడు సరే దాన్ని ఏదైనా కూడా మనం అనుకూలంగా మార్చుకోవడం. ఉద్యోగం పరంగా రావడానికి ఏదైనా కూడా మన టైంని అనుకూలంగా మార్చుకోవడానికి గురువుల ఆశీర్వాదము, తల్లిదండ్రుల ఆశీర్వాదము, దేవాలయాలు తిరుగుతుంటారు చాలామంది కూడా. అలా మనకు ఉద్యోగం రావాలని మొక్కుతూ ఉంటారు. మంచి ఉద్యోగం రావాలి, మంచి స్థాయికి వెళ్ళాలి. వాళ్ళు కూడా ఆరాటం అనమాట. ప్రతిరోజు కూడా మంచి స్థాయికి వెళ్ళాలి. ఒక టార్గెట్ పెట్టుకుంటారు, నేను జాబ్ సంపాదించాలని, ఒక టార్గెట్ ఈ ఆఫీసులో నేను తీసుకోవాలని, అంటే అన్నిట్లలో కూడా చేస్తుంటారు. కొంతమంది అయితే ఇంకా మంచి హై స్టడీస్కి వెళ్తూ ఎంఎస్ గిట్ట చేస్తూ బయట దేశంకి వెళ్ళి మంచి జాబ్ కొట్టాలని చేసుకుంటారు, ఒక మంచి స్థాయికి వెళ్ళడం. అట్లా చాలామంది ప్రయత్నం చేస్తుంటారు, ఉద్యోగానికి ఇబ్బంది పడుతుంటారు, ఉద్యోగం రాక ప్రాబ్లం అవుతుంది. ఇందులో చాలా రెమెడీస్ ఉన్నాయి ఉద్యోగం సంబంధించి. నేను మీరు చెప్తాను, చేయండి. అతి శీఘ్రంగా మీరు చేస్తుంటే అతి శీఘ్రంగా మనకు ఉద్యోగం వచ్చేస్తుంది. ఇట్లా కొన్ని మనకు సంబంధించిన గణపతి ఆరాధన, ముఖ్యంగా మన గణపతి ఆరాధన పౌర్ణమి తర్వాత వచ్చే సంకటహర చతుర్దశి అని ఉంటుంది. సంకటహర చతుర్దశి రోజు ఈ ఉద్యోగం పరంగా ఉన్నవాళ్ళు అంటే సంకటహర చతుర్దశి ఉద్యోగం మనం ఏ గణపతి దగ్గరికి వెళ్ళేసి మీ ఇంటి దగ్గరలో ఉన్న గణపతి అయినా పర్లే, ఏ గణపతి ఆలయం అయినా పర్లే, ఆడికి వెళ్ళేసి మీకు వీలైతే స్వామివారికి ప్రదక్షిణలు చేయడం, తర్వాత మొట్టకాయలు వేసుకోవడం, బింగిల్ తీయడం, అంటే స్వామివారికి ఇష్టమైన కొన్ని కార్యక్రమాలు చేయాలి. అది కూడా చేయాలి. మీకు వీలైతే ఇది డబ్బుకు కూడుకున్నది అంటే ఏదైనా చేయలేము. లేదు స్వామి మేము 2 రూపాయలు పెట్టి స్వామివారికి ఏమైనా చేస్తామంటే అట్టిపళ్ళు గరికె తీసుకెళ్ళి ఇవ్వడం, తర్వాత స్వామివారికి అభిషేకం కానీ అర్చన కానీ చేయించడం. స్వామివారికి ప్రదక్షిణలు ముఖ్యము. గుళ్ళల్లో ప్రదక్షిణలు చేయడం. ఇందులో 51 ప్రదక్షిణలు చేయాలి. 51 ప్రదక్షిణలు చేయాలి. తర్వాత 27 ఏమో మూటకాయలు స్వామివారికి ఇవి చేయండి. తర్వాత గరికే అట్టిపళ్ళు స్వామివారికి నైవేద్యంగా సమర్పించండి. ఎలక పండు అయిన పళ్ళు, స్వామివారికి ఇష్టమైన పండ్లు ఏమైనా కూడా లెక్క పండు కూడా. తర్వాత ప్రదర్శన, అర్చన, అభిషేకం. ఇది మనకు వీలైతే సంకటహర చతుర్దశి రోజు ఉపవాసం ఉండి చేస్తే మంచి ఫలితం. ఇంకా శీఘ్రంగా సాయంత్రం చేయాలి కాబట్టి ఉపవాసం ఉండి సాయంత్రం చేయండి. సంధ్యా సమయంలో వస్తుంది, చతుర్దశి రోజు రాత్రిపూట వస్తుంది కాబట్టి ఉదయం అంతా మనం ఉపవాసం ఉండి సాయంత్రం స్వామివారికి అర్చన చేస్తే అతి శీఘ్రంగా మనకు మీరు అనుకున్న కోరిక ఏలా మీరు జాబ్ సంపాదించాలనుకుంటున్నాం అది మీరు 5 వీక్స్ అంటే అట్లా 5 monthsలో అంటే మంత్కి ఒకటి అట్లా సంకటహర చతుర్దశి రోజు
5 సంకటహర చతుర్దశి రోజు మన ఉద్యోగానికి ఏం సంకటం ఉంటుందో తీరిపోయి మనం చెందాం. అట్లా 5 చేయండి. మీకు 1, 2 మీకు ఫలితం వచ్చేస్తుంది. మీరు మంచి సంకల్పంతో స్వామివారి నమ్మకంతో మీరు చేయండి. అతి శీఘ్రంగా మనకు 5 టైమ్స్ చేసే లోపలే మనకు ఫలితం ఫలితం అనేది అనేది వచ్చేస్తుంది. 1, 2 టైమ్స్లోనే వచ్చేస్తుంది. నాకు తెలిసిన వాటికి అది 5 టైమ్స్ ఎవరు చేయలేకపోయారు. 1, 2 టైమ్స్లోనే వచ్చేసింది. చాలామంది ఉద్యోగం నా దగ్గరకు వచ్చిన భక్తులందరూ కూడా వాళ్ళ జాతక సమస్య పరిశీలించి స్వామి వాళ్ళకు ఉద్యోగం ఎందుకు వస్తుందో తెలుసుకొని మనకు నవగ్రహాలు 9 ఉంటాయి. దుష్టగ్రహాలు ఒక్కొక్కటి 38 లక్షలు ఉంటాయి. అంటే వీళ్ళ సమస్య నవగ్రహాల పరంగా ఉందా, దుష్టగ్రహ ప్రాబ్లం ఉందా, ఏ ప్రాబ్లం ఉందో దైవ ప్రశ్నలు చూస్తాం. దుష్ట ప్రాబ్లం వచ్చేసి దైవ ప్రశ్న తర్వాత చూస్తాం. ఈ నవగ్రహ ప్రాబ్లం వచ్చేసి మన పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ పరంగా చూస్తాం. ఈ 2 చూసుకొని నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి అలా రెమెడీ చెప్తాను. మనం ఏ జాతక కూడా ఏం అవసరం లేదు, అంటే ఏది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం లేదు, ఏదైనా కూడా మనం చేయొచ్చు అనుకుంటే ఈ సంకష్టహార చతుర్దశి చేయండి. చాలా మంది కూడా చాలా వారికి కూడా ఉద్యోగాల్లో వచ్చి ఇప్పుడు హ్యాపీగా ఉద్యోగాలు చేస్తూ మంచి లక్షలతో జాబులు చేస్తున్నారు అందరు కూడా. ప్రతి స్వామి వారికి కొంతమందికి అయితే అట్టిపల్లి కొనిచ్చే పైసలు లేక కూడా ప్రదర్శనలతో కంప్లీట్ చేసేసారు. 51 ప్రదర్శనలు లేచిన వాళ్ళకు స్వామివారి కరుణించి ఇచ్చేసామని. ఆయన ముంగట మనము కరుణ పొందాలి. స్వామివారి కరుణ పొందితే అతి శీఘ్రంగా మనకి ఏం కావాలని చేస్తారు. ఆయన దగ్గర గొప్పగా కుబేరుడు అట్లాంటి వాడే గొప్పగా వెళ్తే ఆయన తట్టుకోలేకపోయాడు. కాబట్టి మనము స్వామివారి దగ్గర భక్తి ముఖ్యం. భక్తి పరంగా వెళ్ళి స్వామివారికి ఆయనకు ఏమి ఇష్టమో అది చేస్తే అతి శీఘ్రంగా మనకు అనుకున్న కార్యక్రమానికి అనుకున్న జాబు మనకు స్వామివారి ప్రసాదిస్తారు. మీరు అలా చేయండి. ఇంకేమన్నా మీకు సమస్య ఏదున్నా కూడా నా నంబర్స్ హోల్డింగ్ అవుతుంటుంది కదా, నాకు కాల్ చేస్తే నేను వాట్సాప్ ద్వారా మీకు వాళ్ళకి సమస్యను కూడా చెప్తుంటాను. గురువుగారు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.